ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫైనాన్షియల్ టెక్నిక్ అనుకోండి, లేదంటే ఆస్ట్రాలజికల్ టెక్నిక్ అనుకోండి. గృహయోగం గనక లేకపోతే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే భూమి కొనడం. నీ దగ్గర ఎంత డబ్బున్నా సరే, కనీసం ఇప్పుడు ఈ వీడియో చూసే సమయానికి మీరు మేబీ కోటీశ్వర్లు కాకపోవచ్చు, కానీ మీ దగ్గర కనీసం ఒక 5 లక్షలన్నీ ఉంటాయా? తీసుకెళ్ళి 5 లక్షలు పెట్టి ఎక్కడైనా సరే భూమి కొనండి. భూమి తప్పకుండా కొనండి. అది ఎప్పుడు అంటే కనుక గురువారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున కానీ, ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు కానీ, లేదంటే గురువారం హస్తా నక్షత్రం వచ్చిన రోజు కానీ, బుధవారం హస్తా నక్షత్రం కానీ, సోమవారం రోహిణి నక్షత్రం కానీ, ముఖ్యంగా హస్తా నక్షత్రం రోజున రోహిణి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు గుర్తుపెట్టుకోండి. హస్తా, శ్రవణ, రోహిణి నక్షత్రం రోజున ఏదైనా భూమి ఉంటే అది కొనుక్కోండి. అడ్వాన్స్ ఇవ్వండి, వీలైతే అదే రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎకరం భూమి అయినా కొనండి తప్పకుండా. కనీసం 4 గుంటలు కొనండి, 2 గుంటలు కొనండి, 1 గుంట కొనండి, ఎంత ఉంటే అంత. భూయోగం సిద్ధించింది అనుకో హస్తా నక్షత్రం రోజు, గృహయోగం తప్పకుండా సిద్ధిస్తుంది.